నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు. ఎంత పెద్ద హోదా ఉన్నప్పటికీ కూడా ఈ కకృతి పనులు అనేవంటారు చూసారా? ఆ కకృతి పనులు మాత్రం ఎప్పటికీ మానరు. నిజం చెప్పాలంటే మీకు ఒక స్టోరీ చెప్తాను. దాని గురించి జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ ప్రబుద్ధులు ఉన్నారు చూసారా? ఇటువంటి వారు ఎంతకి తెగిస్తున్నారు అంటే మేము పై హోదాలో ఉన్నాం కదా! మా కింద పని చేసే వాళ్ళు ఏం చెప్పినా వింటారు. ఏం చేసినా ఏమనరు. ఇక వాళ్ళు ఎంతకైనా దిగజారినా సరే వాళ్ళు ఒక్క మాట అనరు అన్న రీతిలో అధికార హోదాతో వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు. ఇంత నేను ఎవరి గురించి చెప్తున్నానంటే ఇగో కనిపిస్తున్నాడా? ఈ ప్రబుద్ధుడి గురించి చెప్తున్నా. ఎందుకు అంటే ఈ ప్రబుద్ధుడు ఒక ఎంఆర్ఓ. తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందినటువంటి ఒక ఎంఆర్ఓ అన్నమాట ఈయన. అయితే ఈయన ఏం చేశాడు? ఈయన కింద పని చేస్తున్న ఒక విఆర్ఓ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఎన్నో రోజుల నుంచి లైంగిక దాడికి పాల్పడాలని ట్రై చేస్తూ వచ్చాడట. ఇక చివరిగా చూసుకుంటే ఆమెకు మెసేజ్లు పంపేవాడు రోజు. టార్చర్, లిటరలీ టార్చర్. నేను మీ ఇంటికి వస్తాను, ఏం వండి పెడతావు, నాకు ఏమి ఇస్తావు, ఆ ఇలాంటివైనా మాట్లాడేది. ఒక హోదాలో ఉన్నప్పుడు తన కింది స్థాయి ఉద్యోగిని ఏ విధంగా ట్రీట్ చేయాలో కనీస ఇంకిత జ్ఞానం కూడా లేదు ఇలాంటి వాళ్ళకి. ఇక చూసుకుంటే ఇక బరి తెగించేసి ఈమె నుంచి ఎటువంటి రిప్లై రాకపోవడంతో, ఈమె ఏ రెస్పాండ్ అవ్వకపోవడంతో ఇక బరి తెగించి ఒక ఎంఆర్ఓ హోదా, నేను ఒక ఎంఆర్ఓ అని ఒక హోదాను మర్చిపోయి ఆమె ఇంటికి వెళ్ళిపోయాడంట డైరెక్ట్. ఆమె ఇంటికి వెళ్ళిపోయి షట్టిప్పి ఆమె మీదికి రేప్ చేయడానికి, అంటే ఆమెను అత్యాచారం చేయడానికి ఆమె మీదకు వెళ్తుంటే ఇక ఏం చేయలేని పరిస్థితిలో ఆ విఆర్ఓ తల్లి చాలా సున్నితంగా ఆలోచించి ఆయన్ని చితక బాది ఒక పక్కకు పెట్టేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఫైనల్లీ. ఇక చూసుకుంటే పోలీస్ కంప్లైంట్ అయితే ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక బాధితురాలు నాకు ఎన్నో రోజుల నుంచి మెసేజ్లు చేస్తున్నాడు, ఇలా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. సో ఇప్పుడు ఏకంగా మా ఇంటికి వచ్చేసి నా మీద ఇక అత్యాచారం చేయడానికి ట్రై చేశాడు. ఇక మా అమ్మ చాలా తెలివిగా ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పడం జరిగింది. సో ఇలాంటివి కూడా చాలా దారుణాలు జరుగుతున్నాయండి, కానీ బయటికి రావట్లేదు అంతే. ప్రపంచంలో చాలానే జరుగుతున్నాయి ఇలాంటి దారుణాలు. ఒక అమ్మాయి తన భర్తను చంపేసిందంటే అదొక న్యూస్, అన్ని దాంట్లో పడాలి. కానీ ఇటువంటి ఒక అధికారి తన కింది స్థాయి ఉద్యోగిని ఇలా లైంగికంగా వేధిస్తున్నాడు అని అంటే మాత్రం చాలా తక్కువ మంది దీన్ని తీసుకుంటారు. ఎందుకంటే ఆయన ఎంఆర్ఓ, లేకపోతే ఒక రాజకీయ నాయకుడు, లేదంటే ఒక కలెక్టర్ హోదా. ఇలా వాళ్ళ హోదాలను తగ్గట్టు వాళ్ళు వాడుకుంటున్నారు. వారు ఉద్యోగం సరిగ్గా చేయట్లేదు, ఇటువంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ అన్నమాట ఎక్కువగా. సో ఎంత పెద్ద హోదా ఉన్నా సరే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ మగతనం గుర్తొచ్చేసిద్ది అనమాట ఇటువంటి విషయాల్లో. ఒక్కటి, మీ కింది స్థాయి ఉద్యోగి ఒక మహిళ అయినా ఒక పురుషుడైనా సరే వారి పట్ల ఇంత విచక్షణ రహితంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీ హోదాను మీకు గుర్తించుకోండి. మీ కింది స్థాయి వాళ్ళని కూడా ఇదే విధంగా, అంటే ఓకే వాళ్ళు వర్క్ చేస్తున్నారు, వాళ్ళ మీద మనము అధికారం చెలాయించాలి అంటే ఏ రేంజ్ లో ఉండాలి? ఆ? అంటే వాళ్ళతో వర్క్ చేయించే రేంజ్ లో ఉండాలి. అంటే ఆ వర్క్ చేయకపోతే మా సార్ తిడతారు అన్న ఒక భయం ఉండాలి. ఇటువంటి నీచాతులకు ప్రవర్తిస్తే ఇటువంటి ప్రవర్తనల పట్ల రేపొద్దున ఇలాంటివి ఎక్కడైనా మీరు ఫేస్ చేసినా సరే, ఇటువంటి బయటకు వచ్చినా సరే మొగం ఎలా ఎత్తుకుంటారు? ప్రజల్లో అసలు మొగం ఎలా కనిపిస్తుంది? రేపొద్దున అయ్యో పలాని ఎంఆర్ఓ, లేకపోతే పలాని విఆర్ఓ ఇలాంటి స్థితికి వెళ్ళాలి, వాడొక నీచుడురా, వాడొక కామాంధుడురా, ఇలాంటి మాటలే వస్తాయి. సో ఆచితూచి అడుగు వేయాలి. ఎప్పుడు బయట పడవలే అని దర్జాగా వెళ్ళకూడదు. ఇలాంటి విషయాలు చాలానే బయటపడతాయి. ఆ బయట పడినప్పుడు పోయే పరువు ఉంటుంది చూసారా, మీరు ఆత్మహత్య చేసుకోవాలి. అర్థమైందా? సో కాబట్టి మహిళల పట్ల ఇలాంటి లైంగిక దాడులకు పాల్పడడం మానండి. మానేసి కొంచెం మంచిగా మీ హోదాకు తగ్గట్టు చేసుకోవాలని ఇక అందరైతే సూచిస్తున్నారు. ప్రజలు కూడా ఇలాంటివే కోరుకుంటున్నారు. అందరూ ఇప్పుడు ఆల్రెడీ మీకు వైఫ్ ఉంటది. సో ఏమన్నా ఇలాంటి కోరికలు ఉంటే మీ వైఫ్ మీద తీర్చుకోవాలి, కానీ ఇలాంటి మీ కింది స్థాయి ఉద్యోగుల మీద కాదని మరి ప్రజలు కూడా ఇదే రకంగా కోరుకుంటున్నారు. మరి ఈ వీడియో గురించి మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.